ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత ఆధునీకరించి రేషన్ సరుకుల విక్రయంలో జరుగుతున్న దళారీ వ్యవస్థ అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన విప్లవాత్మక విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 10 ఏళ్లుగా ఉపయోగిస్తున్న కాగితపు రేషన్ కార్డుల స్థానంలో భద్రత, బహుళ ప్రయోజనాలు కలిగిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు పౌర సరఫరాల శాఖ సమగ్ర కార్యాచరణను పూర్తి చేసింది. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ డిజిటల్ స్మార్ట్ కార్డులు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయాలకు చేరుకున్నాయి. గతంలో ఉన్న పాత కార్డులు నలిగిపోవడం, తడిసి పాడైపోవడం వల్ల లబ్ధిదారులు నేటి సెంటర్లలో ఆన్లైన్ ప్రింట్లు తీసుకుని తీవ్ర ఇబ్బందులు పడేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలలో భాగంగా అర్హులైన నిరుపేదలందరికీ కొత్త డిజిటల్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. దానికి అనుగుణంగా తయారు చేసిన కొత్త స్మార్ట్ కార్డు ముందు భాగంలో కుటుంబ యాజమాని ఫోటోతో పాటు ప్రత్యేకమైన రేషన్ కార్డు సంఖ్యను స్పష్టంగా ముద్రించారు. కార్డు వెనుక భాగంలో అధునాతన QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు, వారి వయసు, ఆధార్ అనుసంధాన వివరాలు క్షణాల్లో తెలుసుకునే సాంకేతికతను రూపొందించారు. ఈ స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారులు రాష్ట్రంలో లేదా దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా వన్ నేషన్ వన్ రేషన్ విధానం కింద ఏ రేషన్ దుకాణంలోనైనా సరుకులు సులభంగా పొందే వీలుంటుంది. QR కోడ్ ఆధారంగా వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ నిర్వహించి సరుకులు కేటాయిస్తారు. ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న అర్హులైన లబ్ధిదారుల సమాచారం, కొత్తగా దరఖాస్తు చేసుకున్న డేటా ఆధారంగా ఈ స్మార్ట్ కార్డుల ముద్రణను వేగవంతం పూర్తి చేసి జిల్లాలకు రవాణా చేశారు. ఈ నూతన విధానంపై పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ జిల్లాలకు ఇప్పటికే సరిపడా పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల స్టాక్ చేరుకుందని తెలిపారు. ప్రభుత్వం నుంచి పంపిణీ ప్రారంభ తేదీలు, మార్గదర్శకాలు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో రేషన్ డీలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు వీటిని అందజేస్తామని వెల్లడించారు. ఈ కొత్త కార్డుల రాకతో కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడడంతో పాటు నిరుపేదలకు నాణ్యమైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తుంది.